బిగ్ బాస్ కి వెళ్తే లైఫ్ సెట్ అయిపోతుంది. ఒక్కసారి ఆ హౌస్ తలుపు తట్టామంటే జాక్ పాట్ కొట్టినట్టే. నేమ్ తో పాటు ఫేమ్ కూడా వచ్చేస్తుంది. ఇక డబ్బుల గురించి చెప్పాల్సిన పనిలేదు. కంటెంట్ ఇవ్వాలే కానీ అవసరాన్ని బట్టి వాళ్ళు ఎంతైనా ఇస్తారు. కాబట్టి జీవితంలో ఒక్కసారైనా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లాల్సిందే, లైఫ్ సెట్ కావాల్సిందే. ఇలా అనుకునే చాలా మంది బిగ్ బాస్ హౌస్ కి వెళ్తుంటారు. కానీ ఇది నాణానికి ఒకవైపు మాత్రమే. ఇంకోవైపు చూస్తే దిమ్మ తిరిగిపోద్ది. ఈసారి బిగ్ బాస్ షో మామూలుగా ఉండదు. రణరంగమే అంటూ ఆల్రెడీ అగ్ని పరీక్ష మొదలు పెట్టేశారు. సెప్టెంబర్ 7 ఆదివారం నుంచి సీజన్ 9 గ్రాండ్ గా ప్రారంభం కాబోతోంది. అయితే ఈ అగ్ని పరీక్ష ఏమో కానీ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే లేడీ కంటెస్టెంట్స్ కి ఆ కథనం ద్వారా ఓ హెచ్చరిక. అదేంటంటే, మీరు బిగ్ బాస్ కంటెస్టెంట్ గా హౌస్ లోకి వెళ్తున్నారా? అయితే మీరిక పెళ్లిపై ఆశలు వదిలేసుకోవాల్సిందే. ఎందుకంటే మీరు ఒక్కసారి బిగ్ బాస్ హౌస్ లోకి స్టెప్ ఇన్ అయ్యారంటే మీ జీవితంలో నుంచి మ్యారేజ్ అనే స్టెప్ అవుట్ అయిపోవాల్సిందే. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, గత 9 సీజన్లుగా జరుగుతుంది ఇదే. ఇద్దరో ముగ్గురో కాదు, మొత్తం అన్ని సీజన్లు కలుపుకొని ఏకంగా 50 మందికి పైగా పెళ్లి కాకుండా పోయారు. మగ బ్రహ్మచారులను కూడా కలుపుకుంటే సెంచరీ క్రాస్ చేయాల్సిందే. మరో దారుణం ఏంటంటే, వీళ్ళలో చాలా మందితో ఎఫ్ఐఆర్లు పెట్టుకుని విడిపోయిన వాళ్ళుంటే, ఇంకొంతమంది సహజీవనం చేసి మరీ విడిపోయారు. ఇంకొంతమంది అయితే ఇంకా సహజీవనంలోనే ఉన్నారు. ఓ 2-3 జంటలైతే నిశ్చితార్థం చేసుకుని ఏళ్లకి ఏళ్ళవుతుంది కానీ పెళ్లికి మాత్రం నోచుకోవడం లేదు. తెలుగులో మొత్తం ఓటీటీతో కలిపి మొత్తం 9 సీజన్లు అయ్యాయి. సీజన్ కి వచ్చి 16 నుంచి 22 మంది వరకు కంటెస్టెంట్స్ వచ్చారు. సగటున సీజన్ కి వచ్చి 20 మందిని లెక్క కట్టినా మొత్తం అన్ని సీజన్లు కలిపి 180 మంది. వీళ్ళలో ఆడామగ కలిపి దాదాపు 100 మందికి పైగా కంటెస్టెంట్ల పెళ్లి కాలేదంటే ఆశ్చర్యంగానే ఉంది. కావాలంటే మీరు అన్ని సీజన్లలో ఉన్న కంటెస్టెంట్స్ ను ఒకసారి మీ ఊహలోకి తెచ్చుకోండి, మీకే తెలుస్తోంది. సో ఇదన్నమాట, అది మ్యాటర్.